శంకర్ గౌడ్ ఆర్టీసీ బస్ డ్రైవర్ వరంగల్ నర్సంపేట్ డిపోకు చెందిన శంకర్ గౌడ్ గారు 55 ఇయర్స్ ఏజ్ ఈ రోజు తెల్లవారుజామున చనిపోవడం జరిగింది. అసలు ఇతను చనిపోవడానికి గల కారణం ఏందో నేను క్లియర్ గా చెప్తా, వీడియో ఎండ్ వరకు చూడండి. శంకర్ గౌడ్ గారు ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు న్యాయమైన డిమాండ్లను గవర్నమెంట్ ఇంకా అప్రూవల్ చేయలేదు అన్న కారణం మీద ఒంటిపైన పెట్రోల్ పోసుకొని తగలబెట్టేసుకున్నాడు. 80% బాడీ కాలిపోయింది. ఈ రోజు తెల్లవారుజామున ఆయన మరణించడం జరిగింది. ఒక సామాన్యుడి యొక్క ప్రాణం వ్యవస్థకు చులకన కావచ్చు, కానీ ఆ ఫ్యామిలీకి తీరని లోటు. శంకర్ గౌడ్ గారి ఆత్మ బలిదానం ఒక మరణం కాదు, ఆర్టీసీ కార్మికుల యొక్క నిలువెత్తు సాక్ష్యం. ఈ స్వేచ్ఛ తెలంగాణలో ఒక శ్రామికుడికి దొరికే స్వేచ్ఛ ఇదేనా? స్టీరింగ్ పట్టి లక్షల మందిని వాళ్ళ ఇంటికి సేఫ్ గా చేర్చిన శంకర్ గౌడ్ గారు ఇక లేరు. ఇది చెప్పడం చాలా బాధాకరం. శంకర్ గౌడ్ గారికి న్యాయం జరగాల్సిందే. శంకర్ గౌడ్ గారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. శంకర్ గౌడ్ గారు చనిపోయిన దానికి రీజన్, ఆర్టీసీ వాళ్ళు చేస్తున్న ఫైట్ పైన ఫుల్ వీడియో మీకు కావాలంటే కమెంట్ సెక్షన్ లో జస్టిస్ ఫర్ శంకర్ గౌడ్ అని కమెంట్ చేయండి. ఫుల్ వీడియో నేను మీ ముందరికి తీసుకొని వస్తా. ఇలాంటి యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు తెలవాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్.